ముందు అవన్నీ కూడా ఆ రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో గోదావరి వరదకి అవన్నీ మునిగిపోయినాయి. సో ఆ వాటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఇవన్నీ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. సో నా ముందు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే, మీకు ప్రేక్షకులకు నమస్కారాలు. యా, సో ఎప్పుడు పోయి వచ్చారు మీరు? సోమవారం పోయి వచ్చినారు. ఆదివారం కేటీఆర్ మొత్తం చూసిరా? మొత్తం చూసిరు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీళ్ళు ఎన్ని పోతున్నాయి, పోతున్న నీళ్ళని ఎత్తిపోయడానికి అవకాశం ఉందా? సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే అసలు మేడిగడ్డ నుంచి ఎత్తిపోయడానికి అవకాశమే లేదు అని అంటున్నారు. అవకాశం ఉంది అన్నది మనకు కనబడుతున్నది, ఎందుకంటే ఇది ఓపెన్గా ఉన్నటువంటిది కాబట్టి. సో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్ళని ఎత్తిపోయడానికి ఇక్కడ ఒక పంప్ హౌస్ ఉంది, ఆ పంప్ హౌస్ పనిచేస్తుంది. ఆ నీళ్ళు ఎత్తి ఎలా పోయాలా? ఇక్కడ ఉన్న అన్నారంలో పోయాలా? అన్నారం సుందిలలో పోయాలి, సుందిల నుంచి ఎల్లంపల్లిలో పోయాలి. అయితే మేము అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో మేడిగడ్డ ఎట్లా అయితే కుంగిందో ఈ ప్రాబ్లమ్స్ అన్నారంలో ఉన్నాయి, సేమ్ సిచ్యువేషన్ సుందిలలో ఉంది. ఇప్పటికే బొంగలు ఏర్పడ్డాయి. సో వాటిని రీస్టోర్ చేయకండి, అంటే వాటిని పూర్తిగా పునర్నిర్మించిన తర్వాత మాత్రమే నీటితో నింపండి అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో మనం అందరం చూసినాం, దాని మీద కూడా చాలా డిబేట్ జరిగినాయి. సో ఇప్పుడు ఇక్కడ నీళ్లు పోతలేవా అంటే ఎంతో కొంత నీళ్లు పోతున్నాయి. మరి ఆ నీళ్ళు ఎత్తిపోయడానికి అవకాశం ఉందా? ఎన్ని నీళ్లు పోతున్నాయి? ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎంత, హరీష్ రావు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఎంత, మీరేం చెప్తారు ఒక ఇంజనీర్గా, ఒక ఎక్స్పర్ట్గా? అయితే మేము సోమవారం అక్కడ మొత్తం ఈ ప్రాణహిత రివర్ను, తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ దాన్ని సందర్శించడం జరిగింది. ఒక 2-3 ఇంజనీర్స్ పోయినాం మేము. ఓకే. లోపలి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ లోపల కూడా పోయినాం. చూస్తే వాస్తవానికి ఒక వారం నుంచి మనకు ఇక్కడ ఏదో పెన్నా అక్కడ తీసుకోండి, 1 సెకండ్ ఉండదు. మనకు ఒక వారం నుంచి అదృష్టం కొద్దీ ఇది వైన్గంగా అనేది ఇది చంబల్ నుంచి మధ్యప్రదేశ్ చంబల్ నుంచి వస్తుంది. ఇది వైన్గంగా. ఓకే. అయితే ఇది వార్దా, ఇది కూడా మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఈ వార్దాలో ఇంకొకటి పెనుగంగా కలుస్తుంది. ఓకే. అంటే ఈ పెనుగంగా, వార్దా, వైన్గంగా మూడు నదుల కలయికతోని ప్రాణహిత నది ఇది గోదావరిలో కలుస్తుంది. ఇక్కడ కలుస్తుంది. అయితే ఇది యాక్చువల్లీ ఇది గోదావరి, ఇది గోదావరి, ఇది ఎల్లంపల్లి, ఇది శ్రీరామ్ సాగరు, ఇది ఎల్లంపల్లి, ఇది సుందిల్లా, అన్నారము, ఇది కాళేశ్వరం, ఇది మేడిగడ్డ. ఇది ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అది ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. ఇది ఇక్కడ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య నీటి లభ్యత అంటే ఇది మేడిగడ్డ, ఇది బ్యారేజ్, ఇక్కడ కాళేశ్వరం ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రాణహిత రివర్ లో అదృష్టం కొద్దీ ఇక్కడ మధ్యప్రదేశ్లో చంబల్ వెళ్ళ వర్షము, మహారాష్ట్ర వర్షంలో ఏ కారణాల వల్ల కావచ్చు, మన అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు 1,00,000 క్యూసెక్స్ల నీళ్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి, గోదావరిలో కలిసి కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్లు నార్మల్ టైంలో. ఇప్పుడు ఎన్ని క్యూసెక్లు? 1,00,000 క్యూసెక్స్ల నీళ్లు. ఎన్ని రోజులకి అంటే డైలీ 1,00,000 క్యూసెక్స్ల నీళ్లు పోతున్నాయి. అంటే టీఎంసీ లో చెప్పాలంటే 8-9 టీఎంసీల నీళ్లు పోతున్నాయి డైలీ. 8-9 టీఎంసీ ఈక్వల్ టు 1,00,000 క్యూసెక్స్. ఒక టీఎంసీకి 11,554 క్యూసెక్లు, 11,000 క్యూసెక్లు, 11,500 క్యూసెక్లు అనుకో, 1,00,000 క్యూసెక్స్లు పోతున్నాయి. అంటే 8 టీఎంసీల నీళ్లు వెళ్ళిపోతున్నాయి, ఇట్లా ప్రాణహితలనే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నుంచి గోదావరి నుంచి సుక్క నీళ్ళు పోవడం లేదు, ఏం లేదు, ప్రవాహం లేదు. ఇక్కడ నుంచి పోతున్న నీళ్లు పోయి ఇక్కడ నుంచి ఈ మేడిగడ్డ క్రాస్ అయిపోతున్నాయి. ఈ మేడిగడ్డకు పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది బ్లూ మార్క్. సో ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఇది కన్నెపల్లి పంప్ హౌస్. దీని మీద చర్చ. ఇక్కడ పంప్ హౌస్ ఇది ఆన్ చేస్తే ఈ నీళ్ళు ఎత్తి ఇంట్లో పోయొచ్చు అన్నది. అది ఇక్కడ మనం ఏంటంటే మనకు అదృష్టమా ఏదో ఇప్పుడు ఎలినో వస్తుంది, వర్షాభావ పరిస్థితి. ఇక్కడికి 1,00,000 క్యూసెక్స్ల నీళ్లు డైలీ 700 టీఎంసీల నీళ్లు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పోతున్నాయి, నిజమేనా? పోతున్నాయి. పోయొచ్చిన దృశ్యాలు కూడా ఉన్నాయి. 1 సెకండ్ దృశ్యాలు కూడా ఉన్నాయి. మేము తీసుకొచ్చిన ఫోటోలు, దృశ్యాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మండే రోజు కన్నపల్లి పంప్ హౌస్ కాడ ఈ వాటర్ ఎంత ఉంది గేట్ల దగ్గర, ఇది 99, ఇది 98 మీటర్లలో, ఇది 99, 98, ఇది 97 కింద ఉంటది. 97, 96 వాటర్ లో ఇప్పుడు స్టోర్ అయి ఉంది ఇక్కడ. దీని యాక్చువల్ లెవెల్, పంప్ ఇంటేక్ లెవెల్ 92, 92 పంపు బాటం లో నీళ్ళ పోయే లెవెల్ 92. అంటే 4 మీటర్స్ వాటర్ ఉంది ఇక్కడ. అంటే రివర్ వాటర్ పోయేటప్పుడు అక్కడ వచ్చేసి ఇక్కడ తనుకొని ఉన్నాయి, రివర్ వాటర్ ఇక్కడ ఉన్నాయి. రివర్ లో పోయే ఫ్లో ఇక్కడ డైవర్ట్ అయి ఉంది ఇక్కడ. అది
ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ అంటే చెప్తా కొంచెం స్కెచ్ చేస్తా నేను. సరే, ఈ కన్నెపల్లి పంప్ ఈ కన్నెపల్లి పంపులు 17 పంపులు ఉన్నాయి ఇప్పుడు. 11 పంపులు 2 TMC, 6 పంపులేమో 3rd TMC, 17 పంపులు. సరే ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్దామా? 17 పంపులు. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇది కన్నెపల్లి పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ యొక్క చిత్రం కొంచెం కన్నెపంపులో డీటెయిల్ ఇక్కడ ఎట్లా గీయాలంటే మనం గీయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఇది రివర్ ఫ్లో ఇట్లా పోతుంది, గోదావరి రివర్ ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, గోదావరి రివర్ పోతుంది. ఈ కన్నెపల్లి పంప్ హౌస్కు ఇట్లా వాళ్ళు తీసిరు అన్నట్టు. ఇక్కడ కనుక ఇది రెగ్యులేటర్ ఉంటుంది, ఏది గేట్ రెగ్యులేటర్ ఉంటుంది. ఇది కన్నెపల్లి పంప్ హౌస్కి ఇట్లా పోతాయి నీళ్ళు పోయి మళ్ళీ ఇక్కడ అనేక మోటార్లు ఉంటాయి. అయితే ఇక్కడ లెవెల్ ఇది ఈ ఇంటేక్ అంటే ఇక్కడికి నీళ్ళు ఇంటేక్ లెవెల్. ఇది ఇంటేక్ లెవెల్ ఇక్కడ ఏంటంటే 92 మీటర్స్. ఇది అది ఇంతకుముందు మనం చూసింది. ఇప్పుడు చూసింది ఇది. ఈ లెవెల్ నీళ్లు ఈ సముద్రం నుంచి 92 మీటర్స్ లో నీళ్లు ఎంటర్ అవుతాయి పంప్ హౌస్లకు. వెళ్ళిపోయి ఇది 74 మీటర్స్ కు ఉంటది. ఇది డౌన్ పంప్ హౌస్ బాటం, పంప్ హౌస్ బాటం, మోటార్ బాటం 92 మీటర్స్ నీళ్లు ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిపోతాయి. ఇక పంప్ హౌస్ యొక్క టాప్ లెవెల్ 106. 106 మీటర్స్ టాప్ పంప్ హౌస్ టాప్. పిహెచ్ పంప్ హౌస్ టాప్ ఇది 106 లెవెల్. ఇది పంప్ హౌస్ టాప్. అయితే పంప్ హౌస్ బాటం 74 మీటర్స్, పంప్ హౌస్ నీళ్ళు ఎంట్రీ లెవెల్ 92 మీటర్స్. అయితే 92 మీటర్స్ ఈ రివర్ నుంచి పంప్ హౌస్ నీళ్ళు రావడానికి 92 మీటర్స్ లో ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి పంప్ హౌస్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇటు వెళ్ళిపోతాయి, 92 మీటర్స్ లో వెళ్ళిపోతే పంపులు స్టార్ట్ అవుతాయి. ఇవి 17 పంప్స్ ఉన్నాయి. 11 + 6 17 పంప్స్ ఉన్నాయి. 17 పంప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైతే ఇప్పుడు మీరు చూపించిన పిక్చర్ ప్రకారం ఏంటంటే ఇక్కడ మన ఇక్కడ ఏం జరిగిందంటే 2022లో 106 టాప్ లెవెల్ పంప్ హౌస్ లెవెల్ అయితే 107 ఫ్లడ్ వచ్చింది మీటర్లు. 107 మీటర్స్ వచ్చింది. 107 మీటర్స్ ఫ్లడ్ వచ్చింది. కాబట్టి అప్పుడు మునిపోయినాయి. ఈ పంప్ హౌస్ మునగడానికి అప్పుడు కారణం అది రిటైనింగ్ వాల్ పోయింది, బ్రేక్ అయింది. ప్లస్ ఈ పంప్ హౌస్ టాప్ లెవెల్ కంటే 1 మీటర్ నీళ్ళు ఎక్కువ వచ్చింది ఫ్లడ్. పంప్ హౌస్ మునిపోవడం కారణం అంటే దీని అర్థం ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ ఫ్లడ్ జోన్ లో కట్టినండి. ఇక్కడ మన అర్థం ఇది మొత్తం కట్టడమే ఫ్లడ్ జోన్ లో కట్టారు. ఎందుకు ఫ్లడ్ జోన్ లో కట్టారు అంటే 106 మీటర్లు ఫ్లడ్. ఈ పంప్ హౌస్ టాప్ లెవెల్ మనం పంప్ హౌస్ కాడ నిల్చుండే లెవెల్ 106 మీటర్లు. 107 మీటర్లకు నీళ్ళు వచ్చినాయి. 1 మీటర్ అబోవ్ వచ్చినాయి కాబట్టి మొత్తం పంప్ హౌస్ లోకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు కూలిపోయినతో పాటు యాక్చువల్ పంప్ హౌస్ టాప్ లెవెల్ కెపాసిటీ తట్టుకోలేదు ఆ లెవెల్. ఎందుకంటే వీళ్ళు అబ్జర్వ్ చేయకుండా ఫ్లడ్ లెవెల్ కంటే ఫ్లడ్ లెవెల్ కట్టిరు మోటార్. అంటే ఈ పంప్ హౌసే ఫ్లడ్ లెవెల్ కట్టిరు. అదొకటి. పంప్ హౌస్ మునిపోవడానికి కారణం అంటే మళ్ళీ కూడా 5 ఫ్లడ్ వస్తే మళ్ళీ మునిపోవచ్చు. అదొక కారణం. ఫ్లడ్ జోన్ లో పంప్ హౌస్ కట్టిన అనేది ఎవరో చెప్పిండు కదా ఆల్రెడీ. ఆయన పుల్లారెడ్డి గారు, ఆయన ఎత్తిపోతల పెంటారెడ్డి గారు చెప్పారు నా ఇంటర్వ్యూలో. మేము ఏడ కట్టమంటే ఆడ కట్టాలి కానీ నువ్వేంది మాకు సలహాలు ఇస్తున్నావు అని వాళ్ళు ఇష్టం వచ్చిన చోట కట్టుకున్నారని. అదే ఎట్లా కట్టుకున్నాడో ఫ్లడ్ జోన్ లో కట్టొద్దు కదా. అబ్జర్వ్ ఫ్లడ్ జోన్ ఉంటది, ఫ్లడ్ లెవెల్ ఉంటది. ఇప్పుడు నీకు ఫ్లడ్ 2022లో 107 మీటర్లు వచ్చింది కదా. మరి 106 మీటర్లకి ఫ్లడ్ టాప్ లెవెల్, అది మోటార్, అది పంప్ హౌస్ టాప్ లెవెల్ ఉంటే నీళ్లు అలా పోకపోతే ఏం చేస్తాయి? సరే అది అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎంట్రీ లెవెల్ 192, కానీ ఇప్పుడు ఎంట్రీ లెవెల్ 92 అయితే వాటర్ మనకి ఎట్లుందంటే ఇక్కడ 96 మీటర్ల కాడ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు చూసిన ప్రకారం అంటే ఇప్పుడు 4 మీటర్లు ఉన్నది ఇప్పుడు నీళ్లు. ఈ ఎంట్రీ లెవెల్ కు 4 మీటర్ల ఇట్లా నీళ్లు ఆగినాయి. అంటే ఈ వరద పోయే నీళ్లు ఇక్కడ 4 మీటర్ల నీళ్ళని ఎప్పటికప్పుడు ఎత్తిపోయేసే అవకాశం ఉన్నది. అంటే ఒకసారి 4 మీటర్లు ఉండొచ్చు, ఒకసారి 5 ఉండొచ్చు, ఒకసారి 2 ఉండొచ్చు. అదే వచ్చే ఫ్లో ఈ ఫ్లడ్ గోదావరి ఫ్లడ్ పోయేదాన్ని బట్టి ఇక్కడ నీళ్లు డైవర్ట్ అయి ఉంటాయి. ఈ డైవర్ట్ వాటర్ ను మనం ఫ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పంపు డైవర్ట్ వాటర్ ను ఈ పంపులు స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే పంపులో రెడీమేడ్ సిస్టమ్ ఉంది, మనకి ఇక్కడ పర్మిషన్ ఉంది లిఫ్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే 200 TMC పాయింట్. సరే మీరు అంతా పర్ఫెక్ట్ నీళ్లు ఉన్నాయి అంటున్నారు. 4 మీటర్ల హైట్ లో వాటర్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1,00,000 క్యూసెక్లు అంటే 7 TMC నీళ్లు వెళ్ళిపోతున్నాయి. సో ఇదంతా తీసేయచ్చు కదా మనం. ఇది బానే ఉన్నది. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే బ్యారేజ్ తీసుకోవాలి. సో అన్నారం నుంచి సుందిలకు తీసుకుపోవాలి, అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకోవాలి. ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నీకు అనంత్ సార్ అంతా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పేసి ఎవరో చెప్పుకొని వద్దంటారా? ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, అంటే ఇది
మనం అందులో పోవాలంటే ఇది పోతుంది. పోతుంది. అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుందంటే ఈ అన్నారం కానీ సుందిల్ల కానీ సేమ్ డిజైన్ మేడిగడ్డ లెక్కనే ఉన్నాయి, ఒకటే రాఫ్ట్ మీద పిల్లర్లన్నీ నిర్మాణం చేశారు. ఇది కుంగింది. సో ఇది కుంగడం వల్ల ఇక్కడ కూడా బుంగలు ఏర్పడ్డాయి, అంటే సేమ్ కన్స్ట్రక్షన్ కాబట్టి. సో ఆ ఫొటోస్ ఒకసారి చూపిస్తాను. నేను ఎడిటింగ్ లో వేస్తా. సో అక్కడ కాంక్రీట్ అవన్నీ కూడా ఎగిరిపోయినాయి. సో మరి ఇది నింపితే ఇది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా యథాతథ స్థితిని కొనసాగించండి అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది, అంటే ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో మరి అలాంటప్పుడు మరి ఇది ఎగిరిపోతే మళ్ళీ ఎందుకంటే ఆ క్వశ్చన్ ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది, ఈ విధంగా చెప్పిన కన్నేపల్లి పంప్ నుంచి అన్నారం తీసుకురావాలి, అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి తీసుకురావాలి వాటర్, ఈ పోయే ఫ్లడ్ వాటర్ మనకు పొలిపోయే ఫ్లడ్ వాటర్ తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ సంవత్సరం ఎల్లినో వస్తుంది. మొత్తం మిషన్ భగీరథ మనకు డ్రింకింగ్ వాటర్ అంతా సర్ప్లస్ వాటర్ మొత్తం ప్రాజెక్టుల నుంచే నీళ్లు సప్లై చేస్తారు. ప్రాజెక్టులలో అంటే నీళ్లు మినిమం వాటర్ లెవెల్ ఉంచాలి. ఇప్పుడు ఒకవేళ ఉంచకపోతే వర్షాలు పడకపోతే పొద్దుగాల త్రాగునీటి సమస్యకు ఛాలెంజ్ వస్తుంది కదా. మరి ఎట్లా ఇప్పుడు ఇది మొత్తం అదే సమస్య ఏంటంటే, ఇప్పుడు మేడిగడ్డ ఈ బ్యారేజ్ 84 గేట్లలో 2 గేట్లు కుంగిపోయినాయి, కానీ ఈ అన్నారం గేట్లు కుంగలే, కాకుండా లీకేజ్లు ఉన్నాయి, వాటర్ లీకేజ్ ఉన్నాయి. సుందిల్లా ఇంకా లీకేజ్లు బయట వాళ్ళే ఇవి. కాకుండా డ్యామ్ సేఫ్టీ అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఇవి కూడా ఖాళీ ఉంచండి, మేడిగడ్డ పరిస్థితి వీటి కూడా రాబోతుంది, వీటిని ఖాళీ ఉంచమని చెప్పి సజెషన్ చేసి, అవును మేడిగడ్డ పరిస్థితి వీటి కూడా రాబోతుంది అని అన్నారు. కానీ రాలే, మేడిగడ్డ ఆల్రెడీ వచ్చింది, అది కుంగిపోయింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పరిస్థితి ఇక్కడికి రాదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లిఫ్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఉన్న ఈ ఫ్లడ్ వాటర్ను ఎంత అయితే అంత వీలు మనం ఇక్కడ కన్నెపల్లి స్టార్ట్ చేసి ఉంటే రోజు 1 TMS 1.5 TMS ఏదో మనం లిఫ్ట్ చేసుకుంటూ వచ్చి అన్నారంలో వచ్చి అన్నారంలో కొంత వరకు లెవెల్ మెయింటైన్ చేసి కొంత లీకేజ్ అయితే వచ్చిపోతాయి నీళ్లు, ఆ లీకేజ్ని కవర్ చేసుకుంటూ వచ్చేసి అట్లనే సుందేలకు తీసుకొచ్చి సుందేలో కూడా ఏమన్నా లీకేజ్ ఉన్నా కూడా కొంత ఇగ్నోర్ చేసి ఆడికెళ్ళి ఆ లెవెల్ మట్టుకు మళ్ళీ ఎల్లంపల్లిలో డైలీ 1 TMS హాఫ్ TMS. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అన్నారంలో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఈ అన్నారంలో నింపుతారు. సో ఇది నింపగానే వెంటనే నీళ్లు పోవడానికి అవకాశం లేదు కదా, మళ్ళీ ఇక్కడ పంపులు ఆన్ చేయాలి. ఒక్క నిమిషం, ఈ అన్నారం పంపును ఆన్ చేయాలి. మరి పంపు లెవెల్ కి వాటర్ వచ్చేంత వరకు వెళ్తే మరి ఇది నిలబడుతుందా? అంటే క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇక్కడ టోటల్ గా ఆల్మోస్ట్ ఆల్ కొంత వాటర్ సుమారుగా ఇప్పుడు అన్నారం యొక్క బ్యారేజ్ ఒక 8 TMS కెపాసిటీ, ఇది 8 TMS కెపాసిటీ. ఇప్పుడు ఇది 5 TMS కెపాసిటీ. ఇప్పుడు ఎన్ని TMCల వరకు వస్తాయి ఇది ఆన్ చేయాలి? ఏం లేదు, ఒక 1-2 TMC మనం ఆపినట్టుంటే ఈ పంప్ హౌస్ లో నీళ్ళు ఆగుతాయి, స్టోరేజ్ ఇక్కడ నిల్వ. ఓకే, ఒక నిల్వ ఇది ఒక 8 TMS లో ఒక హాఫ్ చాలు, హాఫ్ స్టోరేజ్ పెట్టి హాఫ్ స్టోరేజ్ తో నీళ్ళు పంపులోకి వస్తాయి నీళ్లు, అంటే మళ్ళీ ఈ అన్నారం మోటార్లకు వస్తాయి నీళ్లు, పంప్ హౌస్ కి వస్తాయి. ఈడ కూడా 5 TMS లలో ఒక 2.5 TMS లో ఒక స్టోర్ ఉంటే ఇవి కూడా సుందిల్లా పంప్ హౌస్ కి వచ్చేసి ఎల్లంపల్లి 4 TMCల కెపాసిటీని ఆపగలగాలి కదా. అంటే ఇప్పుడు ఇది ఫుల్ కెపాసిటీ 8 TMS లో అన్నారం, అదే అంటున్నా, అన్నారం 8లో 4 TMCల ఆపుతుంది. క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు కుంగే సమస్య ఉండదు ఇప్పటికిప్పుడు. కుంగే సమస్య అన్యారము ఈ గేట్లు అదే మేడిగడ్డ కుంగినట్టు కుంగే సమస్య ఉండదు. మేడిగడ్డ కుంగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడ ఫుల్ లెవెల్లో వాటర్ ఆపిండ్రు, తర్వాత ఫ్లడ్ ఉంది, అనేక అవన్నీ డిజైన్ ఫాల్ట్, అవి చెప్పబోతే చాలా ఉన్నాయి. అవి